హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ కుకింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫిష్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన మసాలాని ఇప్పుడు రెడీ చేసుకుందాం. 2 స్పూన్లు కారం తీసుకోవాలి, 1 స్పూన్ సాల్ట్ తీసుకోవాలి, 1 స్పూన్ ధనియాల పౌడర్ తీసుకోండి, 1/2 స్పూన్ పసుపు అయితే తీసుకోండి, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ తీసుకోండి, 1 స్పూన్ అంతా మిక్సీకి వేసుకున్న అల్లం పేస్ట్ అయితే తీసుకోండి, 1/4 స్పూన్ అయితే మిరియాల పౌడర్ అయితే తీసుకోండి, 1 స్పూన్ ఆయిల్ అయితే పోసుకోండి, 1 నిమ్మపండుని తీసుకొని నిమ్మపండుని అయితే పిండుకోండి. తగినన్ని వాటర్ పోసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇలా చేప ముక్కలు తీసుకొని మనం తయారు చేసుకున్న మసాలాని అయితే బాగా 2 వైపులు అయితే అంటించండి. ఇలాగే అన్ని చేపల ముక్కలకి మసాలా అంటించిన తర్వాత 1 గంట సేపు పెట్టుకోవాలి. సైడ్కి స్టవ్ వెలిగించాలి, బౌలింగ్ పెట్టుకోవాలి, 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. చేపలు రెడీ చేసి పెట్టుకున్నది 1 అవర్ తర్వాత ఇలా నూనె వేడయ్యాక నూనెలో అయితే వేసుకోవాలి. ఇలా ఒక తుక్కు వేగిన తర్వాత ఒక్కొక్కటి నెమ్మదిగా తిప్పేసుకోవాలి. ఇలా ఫ్రై వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై అయితే రెడీ అయింది. ఇలా చాలా టేస్టీగా మీ ఇంట్లోనే అయితే రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.